మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేడి. ధర్మస్థలి అధర్మస్థలిగా మారిందా? నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడబోతున్నానో మీ అందరికీ అర్థమై ఉంటుంది. కర్ణాటకలోని ధర్మస్థలి ఎంతోమంది భక్తితో కొలిచే మంజునాథ క్షేత్రం. దేశంలోని రాష్ట్రంలోని వాళ్లే కాకుండా విదేశాల నుంచి కూడా మంజునాథ ఆలయ దర్శనానికి వస్తారు. మీరు నేను అందరం కూడా ఏదైనా ప్రమాదంలో ఉంటే దగ్గరలో ఏదైనా గుడి కనిపిస్తే అన్నింటికన్నా సేఫ్ ప్లేస్ ఏది అని గుడికే వెళ్తాం. కానీ గుళ్ళల్లో కూడా దారుణాలు జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. కానీ ఒకరినో ఇద్దరినో కాదు, వందలాది మంది ఆడవాళ్ళని చంపి గుడికి దగ్గరలో ఉన్న నేత్రావతి నది ఒడ్డున పాతిపెట్టడం ఎంతకన్నా క్రూరమైన చర్య ఉంటుందా? ఈ అంశం గురించి మనం మాట్లాడుకునే కన్నా ముందు విజయశాంతి గారు ఒక సినిమాలో ఎస్ జానకమ్మ పాడిన పాట ఉంటుంది, మర్మస్థానం కాదది మీ జన్మస్థానం అని. ఆడవాళ్లను ఇంకా మర్మాంగాలు అనే స్థాయి నుంచే ఎందుకు చూస్తున్నారు? 7th క్లాస్ అమ్మాయినా రేప్ చేసి పాప అమ్మాయిని కడ్రాయర్ మీద బ్యాగు పుస్తకాలు ఉంటే శానిటేషన్ వర్కర్కి మనసు కదిలింది, కానీ అది చేస్తున్న అక్కడ వాళ్ళు ఎవరికి మనసు ఎందుకు కదలలేదు? బండగట్టుకపోయిందా, లేకుంటే అంతటి శాడిస్టులు సైకోలు తెల్లారితే పెద్ద మనుషుల ముసుగులో తిరుగుతున్నారా? ధర్మస్థలిలో నేత్రావతి నది ఒడ్డున వందలాది శవాలని నేను పాతిపెట్టినాను ఒక వ్యక్తి బహిరంగంగా వచ్చి నన్ను నమ్మరేమో అంటే మన న్యాయస్థానం మీద, మన చట్టాల మీద, మన వ్యవస్థ మీద ఎంత అపనమ్మకం అంటే ఆయన మొహం చూపించకుండా నల్లటి బట్టల్లో కేవలం కళ్ళు, తన మౌత్ మాత్రమే కనిపించేటట్టు బ్యాగులో ఎముకల్ని వేసుకొని మళ్ళీ వెళ్ళి ఆ పాతిపెట్టిన చోట తవ్వి ఆ ఎముకల్ని తీసుకొచ్చి చూపిస్తే కూడా కేసు మేము తీసుకోమని తిప్పించి చివరికి అడ్వకేట్లను తీసుకొచ్చాడు. కనుక తప్పక ఇంకా ఏం చేయాలో అర్థం కాక కేసు తీసుకొని ఆ తర్వాత కూడా చెప్పిన వ్యక్తిని బెదిరించడమా? మీరు ఇప్పటికే చాలా న్యూస్ల్లో చూసుంటారు. ధర్మస్థలి, అందులో మంజునాథాలయం, అది జైన్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. అక్కడ పెద్దలు, గుడి పెద్దలు వాళ్ళే ఉంటారు. అక్కడికి వస్తున్న చాలామంది తర్వాత కనిపించకపోవడం, మర్డర్ అయ్యారు అనేది ఇప్పుడు తెలుస్తోంది, చంపి బొందబెట్టారనేది. కానీ అక్కడికి వెళ్తున్న వాళ్ళే చనిపోయారని ఎట్లా తెలిసింది అంటే 2012లో సౌజన్య అనే అమ్మాయిని సేమ్ ఇలాగే అత్యాచారం చేసి అదే నేత్రావతి నది ఒడ్డున చెట్టుకు కట్టేసి మర్మాంగాల్లో మట్టిగడ్డలు కుక్కితే అప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. దాని గురించి ఆ మర్డర్ తర్వాత ఆ అమ్మాయి వెళ్లే ముందు అంటే చనిపోక ముందే వాళ్ళ చుట్టాలు కూడా అమ్మాయిని చూశారంట. అయితే రవి పూజారి అనే వ్యక్తి నేను టెంపుల్ వాళ్ళతో మాట్లాడంగా చూశాను లాస్ట్ టైం అని చెప్తే ఆయన ద్వారా తీగలాగితే డొంకెక్కడ గదులుతుందో అని బెదిరించి కట్ చేస్తే రవి పూజారి సంవత్సరానికి చనిపోయాడు. అది కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టుగా పోలీసులు కేసు క్లోజ్ చేశారు. ఇదంతా వింటుంటే సినిమాల్లో జరుగుతూనే క్రైమ్ థ్రిల్లరు, సస్పెన్స్ థ్రిల్లర్ అని ఆశ్చర్యంగా చూస్తాం. ఇదేది సినిమా కాదు, మన భారతదేశంలోని మన రాష్ట్రంలోని ఒక పెద్ద గుడి చుట్టూ జరుగుతున్న నిజమైన స్టోరీ అని తెలిసినప్పుడు మగవాళ్ళని చంపేస్తున్న భార్యల కథలు 5, 6, 7 విని మనం చెలించిపోతుంటే వందలాది మంది ఆడపిల్లలు 7వ తరగతి అమ్మాయి ఎంత ఏడ్చుంటుందో, ఎంత బాధపడి ఉంటుందో, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వెతుకుంటారో. ఇంతమందిని అత్యాచారాలు చేసి అక్కడున్న శానిటేషన్ వర్కర్తో బెదిరించి ఆయనతోటే ఖననం చేపించి బొందబెట్టించి ఇవన్నీ చేస్తుంటే 2012-14 టైంలో ఆ చిన్న పాప శవం వస్తే ఆ పుస్తకాలు, చినిగిపోయిన బట్టలు, డ్రాయర్ కూడా లేకుండా చూసి మనసు చెలించిపోయి సార్ నేను ఇవి చెయ్యను తప్పు అంటే మొదట 2-3 సార్లకి డౌట్ వచ్చిందంట. ఫస్ట్ టైం అడుగుతానేమో అనాథ శవాలు నదికి కొట్టుకొస్తుంటాయి, ఇది మన బాధ్యత, టెంపుల్ అథారిటీస్ ఇవన్నీ చేస్తుంది, గవర్నమెంట్కి కూడా రూల్ ఉంటుంది, ఇవన్నీ రిజిస్టర్ అవుతాయి అని చెప్పారంట. తర్వాత పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే నదికి అనాథ శవాలు కొట్టుకురావడం సహజం, అవి రిజిస్టర్ కూడా అవుతాయని. కానీ అక్కడ ఏవి రిజిస్టర్ కూడా
కూడా అవ్వలేదు. సరేలే అంతేనేమో. ఆ తర్వాత ఆడపిల్లల శవాలు వస్తుంటే వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయాలు, అండర్వేర్ లేకపోవడాలు ఇవన్నీ చూసి ఇదేదో తేడాగా ఉంది. తర్వాత యాసిడ్ పోసిన అమ్మాయి రావడాలు, అమ్మాయిని కాగితాల్లో చుట్టి తేవడాలు, ఇదేదో తేడాగా ఉంది సార్ అని అడిగితే నిన్ను చంపుతాం, ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడే బొంద పెడతామంటే భయపడి చేసి చివరికి ఆ చిన్న పాప శవం వచ్చాక నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యా అంటే ఆ ఎవరైతే శానిటేషన్ వర్కర్ నేను చెయ్యను ఇదేదో తప్పు జరుగుతుందని బెదిరించడం, వాళ్ళ ఇంట్లో చిన్న అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపకుండా వదిలేశారంటే ఎంతగా బెదిరిపోయి ఉంటాడు పాపం. ఆ దెబ్బకి అదే రోజు పిల్లల్ని భార్యని అందరిని పట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో ఎక్కడో బతికాడు. ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చిండు. ఎందుకంటే ఈ సంఘటన సౌజన్య కేసులు ఇవన్నీ చూసిన తర్వాత ఏదో తప్పు జరుగుతుంది, నేను చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపంతో నేను తట్టుకోలేకపోతున్నా, గిల్టును భరించలేకపోతున్నా, ఇది ఇప్పటికైనా బయటపడాలని ధైర్యం చేసి అటువంటి క్రూర మృగాల కన్నా భయంకరంగా ఉన్న టెంపుల్ చుట్టుపక్కలకు వచ్చి తను బొందబెట్టిన చోటే చీకట్లు ఎవరికి తెలియకుండా తవ్వి ఆ బొక్కలు తీసుకొని 2 లాయర్లను పట్టుకొని నాకు ఎవ్వరి మీద నమ్మకం లేదని సుప్రీంకోర్టు ధనంజయ గారికి, అంటే ఆయన చనిపోతారనే భయం కూడా ఉంది కానీ చావుకు వెనకాడకుండా చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి జరగాలి, అట్లీస్ట్ వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ అంత్యక్రియలు జరగాలి, వాళ్ళ ఆత్మలైనా శాంతించాలి, భవిష్యత్తులో ఎవరు ఇలా చనిపోవద్దనే ఒక సంకల్పంతో వాళ్ళైన మరణానికి ఎదురొచ్చి నన్ను చంపితే సాక్ష్యాధారాలు అక్కడికి ఆగిపోవద్దు, కేసు ఇక్కడికి ఆగిపోవద్దని సుప్రీంకోర్టు ధనంజయకి కూడా సీల్డ్ కవర్లో మొత్తం డీటెయిల్స్ పంపించి ఒక్కడినైతే నేను రాను, పోలీసులకు నేను చూపించను, అందరు కలిసి వస్తేనే ఒకేసారి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను ప్రూఫ్స్, ఎక్కడెక్కడ ఏ అమ్మాయిని తవ్వి బొందబెట్టానో నేను మొత్తం కూడా తవ్వి చూపిస్తానని నేను పాత ఐడి కార్డు అప్పుడు పనిచేసినప్పుడు ఐడి కార్డు కూడా చూపించాడంట. పోలీసులు ఎంత దారుణం అంటే ఈయన ఆ పుర్రే ఎముకలు పట్టుకొని పోతే కూడా నేను కేసు తీసుకొని వన్ డే తిప్పించారట, తర్వాత తీసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత పోలీసులు ఎంత దారుణంగా అంటే ఒకరోజు రా మేము ఇక్కడ ఉన్నామంటే ఈయన వెళ్ళాడంట, అక్కడ ఎవరూ పోలీసులు లేరు. అంటే ఎవరున్నారు వీళ్ళ వెనుక? ఏ సినిమాలలో చూపించినట్టు ఎందుకు ఇదంతా దేనికోసం? డబ్బుల కోసమే కదా. అన్ని వందల మంది అమ్మాయిల అత్యాచారాలతోటి, హత్యలతోటి, రక్తపు కూడుతోటి, క్రూరంతో తినే తిండి వాళ్ళకి ఏమన్నా జీర్ణం అవుతుందా? వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు లేరా? భార్యలే ఆడవాళ్ళనే కదా పెళ్లి చేసుకునేది, అమ్మకే కదా పుట్టేది, ఆడపిల్లలు కనే ఉంటారు కదా. అయినా సిగ్గు మానం లేకుండా ఏం చేస్తున్నారు ఆ పిల్లలు హత్య చేయడమే నేరం అంటే వాళ్ళకు కొమ్ముగా ఎడవా? ఏమైతుంది మహా అంటే మీ ఉద్యోగాలు పోతాయా, మీకు డబ్బులు రావా? దీనికోసం ఒక అన్న తల్లి 9 మాసాలు మోసి బిడ్డ ఇంటికి వస్తాను ఎదురు చూసి ఆడపిల్లలు ఎక్కడికి పోయారో అర్థం కాక ఏమైరో తెలియక పోలీసులకు కంప్లైంట్లు ఇస్తే నీ బిడ్డలు లేచిపోయి ఉంటారు. ఈ కాలంలో వచ్చి ప్రతి కంప్లైంట్కి వెళ్తే ఇదే డైలాగ్ అంట, నీ బిడ్డ ఇక్కడ ఉంటుందా, లేచిపోయి ఉంటుందిలే, రాదులే అంటే వాళ్ళు వెతికి ఇంకా రాలేదు, ఏమైందో అని తెలియక ఆశలు వదులుకున్నారు. ఇవాళ ఈ తీగ లాగితే డొంక ఎప్పుడైతే కదిలిందో ఎంతమంది పిల్లలు తప్పిపోయిన తల్లిదండ్రులు ఇప్పుడు ఎంత ఏడుస్తుంటారు. నా బిడ్డ కూడా ఆ నేత్రావతి నది ఒడ్డున ఏ బొందలోనో ఉందేమో, చివరి చూపు కూడా దక్కలేదేమో అని తల్లులు తండ్రులు ఎంత ఏడుస్తుంటారు. ఇంత పాపం తిండా, అది కూడా గుడి చుట్టా. భగవంతుడిని ఒకటి ప్రశ్నించాలని ఉంది. ఇంత అన్యాయం గుడి చుట్టే జరుగుతుంటే పంచభూతాలు, ఆ నదీమ తల్లి, వీటన్నింటినీ బహుశా ఒకటి అనిపిస్తుంది, ఏ పాపమైనా ఆగదు. అందుకే 98లో జరిగిన ఇవన్నీ 2014లో అంటే 16 ఏళ్ల తర్వాత శానిటేషన్ వర్కర్ వెళ్ళిపోయాడు. కట్ చేస్తే 98 నుంచి 2025లో ఆయన బయటకు వచ్చిందంటే భగవంతుడే ఇదంతా తీగ లాగిస్తున్నాడేమో, అసలు వాళ్ళకు శిక్ష పడాలేమో అనిపిస్తుంది. కానీ చనిపోయిన వాళ్ళందరి పరిస్థితి, చనిపోయిన పిల్లల తల్లిదండ్రుల కుటుంబాల పరిస్థితి, ఇవన్నీ తలుచుకుంటే ఎంత బాధ అవుతుంది. ఈ సౌజన్య 2012లో ఆ అమ్మాయిని అత్యాచారం చేసి నేత్రావతి నది ఒడ్డున్నే చెట్టుకు కట్టేసి మర్మాంగాల్లో మట్టి బిడ్డలు కడితే ఆ తర్వాత అంత ఎంక్వైరీ చేస్తుంటే తెల్లవారి ఒక సంతోష్ రావుని, మతిస్థిమితం లేని సంతోష్ రావుని ఈ హత్య చేసింది నేనే. ఎలాగో మతిస్థిమితం లేదు, మనకు కామనే కదా, ఎవడో ఒక పిచ్చోని తీసుకొస్తారు అమాయకుని పాపం, ఈ హత్య చేసింది వాడే అని పెడతారు లోపల. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత తను హత్య చేయలేదని బయటకు వస్తారు. మరి హత్య చేసిన వాళ్ళు ఎవరు? దాని గురించి ఎవరు ప్రశ్నించరు, వాటికి ఆన్సర్ దొరకదు, మనం అసలే అడగొద్దు ఇట్లాంటి ప్రశ్నలు. సంతోష్ రావుని సేమ్ 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత రిలీజ్ చేశారు, అతను హత్య చేయలేదని. మరి సౌజన్యం చంపింది ఎవరు? దీనికి ఆన్సర్ లేదు. మరొక బలం ఏంటంటే ఈ శానిటేషన్ వర్కర్ మాత్రమే కేసు ఇస్తే ఖచ్చితంగా నిలబడేది, కానీ చట్టం ఎక్కడైనా తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. అనన్య భట్ వాళ్ళ అమ్మ సుజాత భట్,
ఆమె వచ్చి కేసు పెట్టింది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ ఇట్లాగే తప్పిపోతే అక్కడ రోజంతా టెంపుల్ దగ్గర వెతికితే ఒకరుండి చివరిసారిగా టెంపుల్లో ఉన్న అథారిటీ వాళ్ళతో మాట్లాడంగా చూసాము అని చెప్పారంట. అలా ఆమె వెనకడుగు వేయకుండా పోలీసుల దగ్గరికి 10 సార్లు 20 సార్లు జరిగితే సేమ్ నీ బిడ్డ లేచిపోయి ఉంటుంది అంటే మళ్ళీ బతిమాలి బామాలి ఇంకా వీళ్ళు చూసేలా లేరు పోలీసులు అని చెప్పి వాళ్ళే వెతుక్కొని ఆమె ప్రయత్నిస్తుంటే ఒకరోజు కొంతమంది మనుషులు ఆమెను ఎత్తుకపోయి చిత్రహింసలు పెట్టి చచ్చిపోయింది. ఇంకా దెబ్బలకు చచ్చిపోయిందని వదిలేసి వెళ్తే ఆమె 3 నెలల తర్వాత హాస్పిటల్లో రికవరీ బయటకు వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె పోరాటం ఆపట్లేదు. ఇప్పుడు ఎవరైతే శానిటేషన్ వర్కర్ వచ్చి కేసు లేవదీశాడో సో నా బిడ్డ అస్థికలు ఎక్కడైనా కనీసం ఆ నేత్రావతి నది ఒడ్డున దొరుకుతుందేమో అని ఈమె కూడా వచ్చి ఒక కేసు పెట్టింది. అంటే 2 కేసులు. ఈ 2 కేసులు ముఖ్యం కాదు, యూట్యూబులలో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వస్తుంది. ఇన్ని జరిగితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీదే నోటీసులు పంపిస్తున్నారు. ఎవరో ఒకరు తప్పుదో పట్టించి ఉండొచ్చు, కానీ నిప్పులేందే పొగ రాదు కదా. వాళ్ళకు నోటీసులు పంపించి మీరు వాళ్ళ నోరు నొక్కే బదులు భారతదేశ ప్రతిష్ట, దేశం అంటేనే మన సంస్కృతి, దేవుళ్ళు, ఆధ్యాత్మికత, ధర్మస్థలాల లాంటి పుణ్యక్షేత్రంలో వందలాది ఆడపిల్లలు మామూలుగా ఒక 10-20 శవాన్ని పూడ్చిపెడితే శ్మశానం అంటారు. గుడి చుట్టూ వందలాది ఆడపిల్లలు అబ్బలు శుభమెరుగని 7వ తరగతి నుంచి టీనేజ్ చదువుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఇంతమంది శవాలు ఉంటే అది గుడా శ్మశానమా? ఇన్ని రోజులు గుడికి విన్న వాళ్ళు ఒక్కసారి ఉలిక్కి పడుతున్నారు కావచ్చు మీ శ్మశానానికి వెళ్ళొచ్చినావా అని. జైన్ మతస్థుల చేతిలో ఉంది అది యాక్చువల్గా మంజునాథుడు శివుడు, వైష్ణవాచరణలో పూజలు జరుగుతున్నాయి. టెంపుల్ పెద్దలు ఏం చేస్తారు ఇవన్నీ సినిమాల్లో చూసిన మన నిజ జీవితంలో చూడలే. ఆ వందలాది మంది ఆడపిల్లల ఆత్మఘోష ఇన్ని రోజులు వినకుండా అక్కడ అంత పవిత్రంగా పగలంతా పవిత్రంగా పూజలు చేసి రాత్రులు అయితే అసలు దేవస్థాన పెద్దలు వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని అంటున్నారు, రాజ్యసభకు సంబంధించిన మెంబర్ ఉన్నారు అంటున్నారు. ఈ శానిటేషన్ వర్కర్ అయితే అసలు దేని మీద నమ్మకం లేక కలెక్టర్ల నుంచి మొదలు కొట్టుకుంటే సుప్రీంకోర్టు హెడ్ వరకు సీఎంకి, హోమ్ మినిస్టర్ అందరికీ లేఖలు రాశారు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఒకరికి 10 మంది షేర్ చేయండి, అందరికీ తెలియాలి. ఎంత అంటే ఇంకా మన చేతుల్లో లేదు, జనాలకు అందరికీ తెలిసిపోయింది, మనం ఏం చేయలేమని భయంతో పోలీసులే అందులోకి దిగి నేరస్తుల్ని పట్టుకురావాలి. కాకపోతే పోలీసులు ఇంతమంది తల్లులు వచ్చి ఆడపిల్లల మీద కంప్లైంట్లు ఇస్తుంటే లేరమ్మా లేచిపోయిందేమో అన్నారంటే అసలు పోలీసులకు ఎంత ధైర్యం? అప్పటి నుంచి 98 నుంచి ఇప్పటిదాకా ఉండి ఎవరెవరైతే కంప్లైంట్లు పెట్టిర్రో ఆ తల్లిదండ్రులందరూ మా పిల్లలు తప్పిపోయారని వచ్చి కేసులు పెట్టిన తల్లిదండ్రులారా మీరు బయటికి రండి. మీరు ఎవరికి కంప్లైంట్ ఇస్తే ఇట్లాంటి మాటలు మాట్లాడిరో వాళ్ళ పేర్లను బహిరంగంగా చెప్పండి. గవర్నమెంట్ వాళ్ళ ఉద్యోగాలు కూడా మీకు లోపల వేయండి. అసలు మీరు ఒక తండ్రి వచ్చి మా పిల్ల తప్పిపోయిందంటే మీరు కేసును ఎందుకు సీరియస్గా తీసుకోలేదు అనేది. అట్లాంటి వాళ్ళకు ఉద్యోగంలో ఉండే అర్హత కాదు, భూమి మీద ఉండే అర్హతే లేదు. ఇట్లా చట్టం కింది స్థాయి నుంచి ఎవరెవరు చేసిరో తెలిసి బాగా పోలీసులు అడుగుతారు చూడండి మామూలు వాళ్ళని, ఆ స్థాయిలో ఇంటరాగేషన్ చేస్తే అసలు దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు, పెద్ద ముఠాలు ఎవరు, అమ్మాయిలను ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారని ఒకటి ఉంది ఇందులో సందర్భంగా. నాకు తెలిసి ఒప్పుకున్న వాళ్ళని పంపించి ఒప్పుకోలేని వాళ్ళని అత్యాచారం చేసే సమయంలో చనిపోయిన వాళ్ళని ఇంకా ఆప్షన్ లేక అక్కడే ఖననం చేసి ఇవన్నీ చేస్తున్నారేమో. ఒక శానిటేషన్ వర్కర్ అంటే నేత్రావతి నది ఒడ్డున క్లీన్ చేసే అతను ఇవన్నీ తన చేతులతో అంతమంది, తనకు బిడ్డ ఉంది కదా, అంతమంది ఆడపిల్లల్ని చూడరాని పరిస్థితుల్లో చూసి పొందబెడుతుంటే ఆయన ఈ క్షోభ తన బిడ్డను కూడా అడిగినందుకు తన బిడ్డ మీద కూడా అత్యాచారం చేస్తే ఇవాళ ఆయన ఒక పోరాటం చేస్తున్నాడు. మనం అందరం భాషకు అతీతంగా, ఎందుకంటే మనందరం మంజునాథ గుళ్ళకు వెళ్ళేసి వచ్చుంటాం కదా, మనందరికి భక్తి ఎక్కువ, శివుడు ఉన్నాడని నమ్ముతున్నాం కనుక భక్తి ఉన్న వాళ్ళు, హిందువులుగా పుట్టిన వాళ్ళు, అసలు భారతదేశంలో ఉన్న అందులో ఎవరు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దయచేసి అందరూ ఏకతాటి మీదికి వచ్చి దీని వెనుక ఎవరున్నాడు, వాడు ఎంత పెద్దవాడైనా కూడా వాడికి నడి రోడ్డున ఉరిశిక్ష పడేదాకా మనం ఎవ్వరం కూడా అసలు మాత్రం రెస్ట్ తీసుకోవద్దు. మనకున్న ఇప్పుడు పెద్ద ఆయుధం సోషల్ మీడియా. ప్రపంచం దృష్టిలోకి పోయినా పర్వాలేదు, ఎందుకంటే ఒక గుడి నది చుట్టూ వందలాది ఆడపిల్లల శవాలు ఉన్న తర్వాత సిగ్గుపడాలి తప్ప మనకంటూ ఇంకొక అర్హత కూడా లేదు, మనకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. కనుక దయచేసి ఇది ప్రపంచం అంతా చూసేలాగా భారతదేశ ప్రభుత్వం కదిలొచ్చి ఇమీడియట్గా మళ్ళీ ఎవరినో అమాయకులను తీసుకొచ్చి వీళ్ళ వల్లే అని కాకుండా ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిదీసేదాకా మనం చనిపోయిన అమ్మాయిల పక్షాన ఉందాం.